నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపుగా 100 రోజులు పూర్తవుతుంది. ఇతర పార్టీల నుండి అధికార పార్టీలోకి వచ్చేవాళ్ళు ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 మండలాలు ఉండగా ఇంకా వీరవాసరం తప్ప మిగిలిన మండలాలన్నీ కూడా వైసీపీ ఆధీనంలో జెడ్పీటీసీలందరూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా ఈ జిల్లాలో ఏర్పడిన రాజకీయ పరిణామాల క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులు టీడీపీలోకి జాయిన్ అయిన క్రమంలో మరి జిల్లాలో దాదాపుగా 12 నుండి 14 మంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు అతి త్వరలో జనసేన పార్టీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు జనసేనలోకి వెళ్తే జెడ్పీ చైర్మన్ గారితో పాటు ఈ 12 మంది 14 మంది జెడ్పీటీసీలు జనసేనలోకి వెళ్ళాలని ఒక ఏకాభిప్రాయ నిర్ణయానికి గతంలో వచ్చారు. మరి ఆ తర్వాత జరిగిన రాజకీయ మార్పుల క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారు టీడీపీలోకి వెళ్ళడం, అంటే గంటా ప్రసాద్ గారు టీడీపీలోకి వెళ్ళడం, మరి వారి సతీమణి గారు కూడా టీడీపీలోకి వెళ్ళడం ఖాయమనేది చాలా క్లారిటీ. అది ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు 12 మంది ఇమీడియట్లీ కంటే అతి త్వరలోనే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి 12 మందిని జనసేన పార్టీలో చేర్పించడానికి అప్లాండ్ కేంద్రంగా మరి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మరి జనసేన పార్టీ కీలక నాయకులు కరాటం రాంబాబు గారు, కరాటం సాయిబాబు గారు వీళ్ళ డైరెక్షన్లో మరి ఇప్పటికే ఈ జెడ్పీటీసీలతో చర్చలు జరపడం పూర్తయింది. మరి అతి త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్ళనున్నారు. మరి వైఎస్ఆర్సీపీలోని ఒక సీనియర్ జెడ్పీటీసీ, అంటే సీనియర్ నాయకుడు జెడ్పీటీసీగా కొనసాగుతున్న ఒక నాయకుడు చక్రం తిప్పారని మనకున్న సమాచారం. మరి ఈ ప్రక్రియలో భాగంగా 12 మంది వైసీపీ జెడ్పీటీసీలు దాదాపుగా జనసేనలోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పోలవరం, అదేవిధంగా కుక్కునూరు, వేలేరుపాడు, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, ఉండి, అత్తిలి, పెరవలి, ఉంగుటూరు, ఇంకా 4 మండలాలు అభ్యర్థులు కూడా జెడ్పీటీసీలు కూడా మరి చర్చలు జరుగుతున్నాయి. మరి వీళ్ళంతా అతి త్వరలోనే జనసేన పార్టీలు, అంటే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనా లేదు అంటే నాగబాబు గారి సమక్షంలోనా అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పటికే కరడం రాంబాబు గారు, కరడం సాయిబాబు గారు జనసేన పార్టీ నాయకత్వంతో మాట్లాడుతున్నారు. మరి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాజకీయ సెక్రటరీగా ఉంటూ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎంపికైన సీనియర్ జర్నలిస్ట్గా ఉంటున్న పిడుగు హరిప్రసాద్ గారు, మరి వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలు చేర్చాను కూడా మరి ఆ దిశగా కరాటం కుటుంబంతో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అతి త్వరలో 12 నుండి 14 మంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు జనసేన పార్టీలోకి వెళ్ళటం ఖాయమని ఎంటీవీ కింద విశ్వసనీయ వర్గాల సమాచారం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.